అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి ఒకటి బాగా అలవాటైందండి. అదేంటంటే సింపతి కొట్టేయడనమాట. సింపతి డ్రామా అనమాట. ఎవరో ఫోన్ చేయకపోయినా సరే నాకు పలానా వ్యక్తులు ఫోన్ చేసి నన్ను బెదిరించేస్తున్నారో, నన్ను భయపెట్టేస్తున్నారో, నన్ను చంపేస్తామని చెప్పేసి అని బెదిరేస్తున్నారని చెప్పేసి ఒక సింపతి డ్రామా స్టార్ట్ చేశారనమాట. ముందు ఒక మేధావి స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ మేధావి పేరు ప్రస్తావించినా సరే గొక్కెట్టి ఏడ్చేస్తాడు. మామూలుగా అయ్యాడు అగో నన్ను అలాగన్నారని చెప్పేసి ఏడుస్తాడు. ఆ మేధావి సంగతి పక్కన పెట్టండి. రీసెంట్గా మా రాజమండ్రి మేధావి కూడా సేమ్. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అరకోటి మేధావి. ఈ అరకోటి మేధావి కూడా సేమ్ స్ట్రాటజీ అండి. నన్ను తెలుగుదేశం కార్యకర్తలు భయపెట్టాలనుకుంటున్నారా? దమ్ముంటే నాకు ఫోన్ చేయండి. ఏది ఎవడికి ఫోన్ చేయకుండానే. ఆ అరకోటి మేధావి ఎవడో కాదు, జడా శ్రావణ్ కుమార్. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరలా అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్ ఒకటి చెప్పాలి. చెప్పు. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలు ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టించి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండెడ్. నెవర్ నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఓకే. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెవర్ టు. పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి అని అడుగుతాను అనుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. మంచిది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఓకే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. నీకు ఓ రోజు వచ్చింది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. జడా శ్రావణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. బాబోయ్. డోంట్ వరీ. అయ్యి బాబోయ్. మాకు ఒక రోజు వస్తుంది. వచ్చింది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. కడుపుకు అన్నం తినకూడదు ఎవడైనా సరే. ఈ అప్పాబాయ కోళ్ళు మానేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా సింపతి కోసం, సానుభూతి కోసం కొట్టే డైలాగులు. మీకు నిజంగా ఎవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే పబ్లిక్గా ఇదిగో నాకు పలానా వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడని చెప్పేసి నా ఆధారాలతో చూపించండి. ఎందుకు ఈ అప్పాబాయ మాటలు? ఇప్పుడు నేను కూడా మాట్లాడతా. నాకు జడా శ్రావణ్ కుమార్ ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నాను నన్ను. నేను ఇంతకుముందు ఒక 2-3 వీడియోలు చేశాను జడా శ్రావణ్ కుమార్ మీద. ఆ వీడియోలో ఎక్కువగా అరకోటు అని చెప్పేసి సంబోధించాను. అరకోటు అన్నానని చెప్పేసి నాకు జడా శ్రావణ్ కుమార్ ఫోన్ చేసి నన్ను బెదిరించాడని చెప్పేసి నేను చెప్తాను, బాగుంటుందా? నువ్వు నాకు ఫోన్ చేసింది లేదు, చచ్చింది లేదు. అలాగే జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అనుచరులు నాకు ఫోన్ చేసి బెదిరెత్తున్నారని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇలా ఫోన్ చేసి బెదిరెత్తున్నారని చెప్పేసి మాట్లాడేస్తాను. అయిపోద్దా? ఈ సింపతి డ్రామాలు ఆపేయండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఎవడో ఫోన్ చేయడు. ఎందుకని? ఎవడో ఫోన్ చేస్తాడు? ఎవడికి అవసరం ఫోన్ చేస్తానికి? అసలు నీకు అంత సినిమా ఉందా? నువ్వేనా నువ్వు పెద్ద లీడర్గా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అంత సినిమా లేదు. కాస్త తగ్గితే బాగుంటుంది. ఎవడు ఫోన్ చేస్తాడు? ఎవడెవడికి ఫోన్ చేస్తాడు? ఎవడన్నా ఫోన్ చేస్తాడు? అలాగా చూపించు. మాకెవడో చేయడే, మేము మాట్లాడట్లేదా? ఏమన్నా మేము 2019 నుంచి 2024 వరకు మేము మాట్లాడాము. ఒక్క బోరుగడ్డ అనిల్ గడ్డ మినహాయించి ఎవడో ఫోన్ చేయలేదు మాకు. ఆడొకడే ఫోన్ చేసి మేము ఇచ్చేస్తాం దాని డూండాకారం ఎగిరిపోడు. ఎవడికంత గొల? ఎవడికంత తీరిక? నువ్వేమైనా పెద్ద స్టేట్ లెవెల్లో ఫిగర్వా? నువ్వేమైనా పెద్ద స్టేట్ లెవెల్లో నాయకుడివా? నీకు ఫోన్ చేసి బెదిరించేస్తానికి నువ్వు అంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడేసి సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలు మాట్లాడేస్తానికి నీకెవడు ఫోన్ చేస్తాడు? ఏ పకోడి ఇక నాకు అర్థం కావట్లా. నీకే లిక్కుమని చెప్పేసి 470 ఓట్లు వచ్చినాయి.
నువ్వు పెద్ద వీరుల్లాగా పెద్ద సూర్యుల్లాగా వచ్చి ప్రతి ఒక్కరికి సింపతి డ్రామాలు ఎక్కువైపోయి నాకు ఫోన్ చేస్తారేమో, నీకు ఎవడో ఫోన్ చేయడు. ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఎవడో ఫోన్ చేయలే. అదో సింపతి డ్రామా, అదొక విచిత్రమైన క్యాండిడేట్. అది ఎవరు ఏం అనకపోయినా సరే నారా లోకేష్ గారికి మెసేజ్ పెట్టేస్తారు. మీ తెలుగుదేశం కార్యకర్తలను ట్రోల్ చేస్తున్నారా సార్? రాజకీయాలు అన్న తర్వాత, రాజకీయ విశ్లేషణ అన్న తర్వాత మనం మాట్లాడిన ప్రతి మాటకి అటుపక్క నుంచి కూడా కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. మనం జీర్ణించుకోలేకపోతే వీడియోలు చేయడం మానేయాలి. అది మానరు మళ్ళీ. వీళ్ళు ఏదో పెద్ద డిక్టేటర్ లాగా వాళ్ళు మాట్లాడేదే సత్యం, ఇంకెవడో కూడా వాళ్ళకి కౌంటర్ ఇవ్వకూడదు, వాళ్ళ గురించి వీడియోలు చేయకూడదు. వీడియోలు చేస్తే ఇదిగో నన్ను తెలుగుదేశం కార్యకర్తలు ఇలా అంటారు మరి. నువ్వు నిజం మాట్లాడుతూ ఓకే, నిజం మాట్లాడకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇస్తారు, తీసుకోగలగాలి. అలా తీసుకోరు మళ్ళీ. నన్ను ట్రోల్ చేస్తున్నారా? ఎవడంత పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు. పైగా నారా లోకేష్ మైండ్ ఇట్టండి, బొక్కేం కాదా, నేను కూడా అనేస్తాను. ఇప్పుడు నేను జడా శ్రవణ్ కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇంకొకసారి నువ్వు కానీ నీ కార్యకర్తలు కానీ నాకు ఫోన్ చేస్తే బాగోదు అని నేను అన్నాను అనుకో, ఎంత సిరాకు ఉంటుంది. బాగుంటుంది అలాగా. అంత ఖాళీగా, అంత బేవర్స్గా, అంత బేకారుగా ఎవడో లేడు. అంత ఫోన్ చేసే తీరిక ఎవరికీ లేదు. ఈ సింపతి డ్రామాలు ఎక్కడైనా కట్టి పెట్టితే బాగుంటుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏదో నీకు నిత్యం కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, పాతాళానికి నువ్వు దొక్కేస్తాడు. నువ్వు చాలా విర్రవీగిపోతున్నావు, నువ్వు డబ్బుల కోసం విర్రవీగిపోతున్నావు అని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఉంది. కేవలం డబ్బు కోసం. గతంలో తెలుగుదేశం పార్టీని 5 సీట్లు 25 కోట్లు డబ్బులు అడిగాడు. అవి ఇవ్వనన్నారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి కాదులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్న నీకు జగన్మోహన్ రెడ్డి 25 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయంకరంగా. నాకు టికెట్ ఇచ్చేసి, నాకు ఇన్ని సీట్లు కేటాయించేసి, నాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేస్తే శుభ్రంగా మా లైఫ్ సెటిల్ అయిపోద్దని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. సిల్లిగా అవే ఇప్పుడు సొంత సిల్లికే ఇవ్వలేదు, అవతల పొమ్మన్నాడు. నువ్వు ఆ లెక్క. సార్ అనవసరంగా ఈ సింపతి డ్రామాలు వద్దండి. ఇవన్నీ సింపతి డ్రామాలు అంటారు. బాగుంటుందా? ఇప్పుడు నేను అదే పెడతా, ఇప్పుడు టైటిల్లో తమిళలో అదే పెడతా. జడా శ్రావణ్కి ఫోన్ చేసి బెదిరెత్తున్నాడని పెడతా. నీ అనుచరులో లేదంటే నీ ఆఫీస్ నుంచో నాకు ఫోన్ చేసి నన్ను బెదిరెత్తున్నారని చెప్పేసి నన్ను టైప్ అది బాగుంటుందా? సరే, ఎవడికి అంత ఓపిక, అంత ఇది పని కట్టుకొని ఫోన్లు చేసి అంత ఖాళీగా, బేకారిగా, బేవర్సగా ఎవడో లేడు, ఎవడో ఫోన్లు చేయడు. ప్రతి ఒక్కడికి ఇది అలవాటు అయిపోయిందండి. మనం ఆ రాజమండ్రి మీద అన్నాడు, మేము నోట్బుక్లో రాసుకుంటున్నాం, మనిషి ఎక్కడన్నా ఎట్టుకోండి. ఒకవేళ రాసుకుంటే, ఒకవేళ నీకు నిజంగా ఎవరైనా ఫోన్లు చేస్తే ఆ నెంబర్లు పబ్లిక్గా చూపించు, వెళ్ళి కేసెట్టు, ఇదిగో పలానా నెంబరు పలానా వ్యక్తి అని చెప్పేసి అని. ఏం బెదిరించేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఎవడో ఫోన్ చేయకపోయినా సరే. అందుకే జడా శ్రవణ్ కుమార్కి ఎవడో ఫోన్ చేయలే, ఫోన్ చేయడు కూడా. నేను కూడా టైం వేస్ట్ అవ్వారు. అసలు దేకను కూడా దేకం. మనం ఎప్పుడో ఒక సందర్భంలో మనోడు కొద్ది నోటుదోలు ఎక్కువ. ఇక ఇప్పుడు మాట్లాడాడు కదా, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ నోటుదోల మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే కౌంటర్ వీడియోలు చేస్తాం. ఉత్తప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా అసలు లెక్క కూడా చేయవు నిన్ను. అసలు నువ్వు ఒకటి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నావు అని చెప్పేసి మేము అసలు దేకను కూడా దేకం నిన్ను. నీకు అంత సినిమా లేదు, నీకు నువ్వుగా ఎక్కువగా ఊహించుకోవద్దు. ఒక పార్టీకి అధ్యక్షుడు నువ్వు, బొచ్చు నీకే 500 ఓట్లు పల్లా, లింగుమని 470 ఓట్లు పడ్డాయి. నిన్ను కూడా స్టేట్ లెవెల్ నాయకుడు అని చెప్పేసి ఊహించేసుకుంటావా? మనం పట్టుమని ఎక్కడికైనా వెళ్తే 10 మంది నీకు కూడా ఉండరు. పట్టుమని 10 పైసలు ఎవరికి తీసివ్వలేవు నువ్వు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్టాకండి? నన్ను ఆడి బెదిరించేస్తున్నాడు, నన్ను ఈడి బెదిరించేస్తున్నాడు, నాకు ఫోన్ చేస్తారేమో. నీకు ఎవడో చేయడు, నీకు అంత సినిమా లేదు. ఈ అప్పాబాయ కవర్లు, ఈ డ్రామాలో ఎక్కడైనా కట్టిపెట్టు. ఆ రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే ఆడ రావడం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని వేధించేస్తున్నారు. ఎవడ వేధించేసాడు నిన్ను? ఎవడ బెదిరించేసాడు? ఇదొక ఫ్యాషన్, ఇదొక స్క్రిప్ట్ మాట. ఇది ఊరికే చేయట్లేదు వీళ్ళు, ఇది పక్కాక ఒక స్క్రిప్టెడ్గా చేస్తున్నారు. పైగా ఏమని మాట్లాడతాడో, నేను పెద్ద వీరుణ్ణి, నిన్ను అసలు దేకను కూడా దేకరా నాయన మేము. అసలు నువ్వు రాష్ట్రంలో నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి అని మేము గుర్తుంచు, మాకు అసలు గుర్తే ఉండదు. ఇగో ఎప్పుడైనా ఇలాంటి అతి మాటలు మాట్లాడితే నీడు అతి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి అని అనుకుంటాం. కానీ లేకపోతే నీకు వచ్చిన 470 ఓట్లు కాదు నేను దిగుతాడా? ఎవడన్నా నేను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేసి అనుకుంటారా? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి ఎవడన్నా అనుకుంటాడా? పట్టుమని 500 ఓట్లు సంపాదించుకోలేమ్మను నీకు ఫోన్ చేసి ఎవడన్నా బెదిరించేస్తాడా? సిగ్గు అనిపించట్లేదు నీకు? అసలు కొంచెం కూడా చెప్పుకోవడానికి నామోషి అనిపించట్లేదా?
దయచేసి ఇంక ఈ కబుర్లు మానేస్తే బాగుంటుందండి జడా శ్రవణ్ కుమార్ గారు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ సింపతి డ్రామాలో వాడు మాట్లాడాడు ఈడు మాట్లాడాడు, ఇంక మనం కూడా మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాలు వెళ్ళినట్టు ఉంటాయి. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అనే ఒక టాక్ని తీసుకెళ్ళొచ్చు అనే అభిప్రాయం నాకు అర్థమైంది. మీ అభిప్రాయం అదే అని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ పప్పులన్నీ మా దగ్గర ఉడకు. నీకెవడో ఫోన్ చేయడు, నీకెవడో ఫోన్ చేసిన దాఖలాలు కూడా ఉండవు. అలాగని చెప్పేసి నేను ఇంతకుముందు ఏదైతే పేరు చెప్పుకోవచ్చో ఆయనకి ఎవడో ఫోన్ చేయడు. అదంతా ఏడుపు కొట్టి బ్యాచ్. కొంచెం నేలకి ఎడతాడు, ఎవడన్నా ఒక వీడియో చేస్తే ఇంకొక్కటి ఏడు చేస్తాడు. ఫోన్ చేస్తే భయపడిపోతారా? ఎవడు ఫోన్ చేస్తాడు మీకు? ఫోన్ చెయ్యకపోతేనే చేశారని చెప్పేసి అని పోసేసుకునే మీకు ఎవడన్నా ఫోన్ చేస్తాడే అసలు? లడ్డూ గురించి నువ్వు ఎందుకు ఎవడన్నా చేస్తాడు అసలు? ఏమనుకుంటున్నారు మీరు? కాస్తనే ఇంగిత జ్ఞానం ఉండాలి. నువ్వు జడ్జిగా ఎలా చేసావో నాకు అర్థం కావట్లా. పైగా మాజీ జడ్జివి నువ్వు. పెద్ద పెద్ద ముద్ర మాటలు, పెద్ద పెద్ద వార్నింగ్లు. మన బతుకు అంత కాదు, కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే, కానీ ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. నేను రోజును కిరాణా షాప్కి వెళ్తూ ఉంటాను నడుచుకుంటా. అక్కడ ఒక నల్ల కుక్క ఉంటా ఉంటుంది. దానికి నాకు మరి నేను దాన్ని ఏం అనదలేదు, ఎప్పుడు కొట్టింది లేదు, చేసింది లేదు. అది నేను వెళ్ళిన ప్రతిసారి పరిగెట్టుకొచ్చి ఇంచుమించుగా కరిసేసే అంత పని చేసేది. కానీ కరవదు, దగ్గర దాకా వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి అక్కడే పారిపోద్ది. ఏమో అసలు తిరిగి ఇలా చూడగానే మళ్ళీ తోక ముడుచుకొని పారిపోద్ది. అలా బెదిరెత్తున్నావు నువ్వు. నీకెవడో ఫోన్ చేయకుండా, నిన్నెవడో బెదిరించకుండా, ఎవడెవడో సోలుగాడు చెప్పాడని చెప్పేసి ఆ మాటలు నువ్వు ఇక్కడ ప్రస్తావిస్తూ మీరు దమ్ముంటే నాకు ఫోన్ చేయండి చూద్దాం అని మాట్లాడుతున్నావు చూసావా? ఇది పిచ్చితనం, ఇది ఎర్రితనం. నీకు మెచ్యూరిటీ లేదని చెప్పేసి మేము అనుకోవాలి. నీకెవడో ఫోన్ చేస్తాడు? నువ్వు అసలు అంత పెద్ద నాయకుడివే కాదు. నీకెవడన్నా ఫోన్ చేసి బెదిరెత్తాడా? నువ్వు అంత ఖాళీగా ఉన్నావా? పోనీ నువ్వు ఖాళీగా ఉన్నావా? ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు కదా, నార్మల్గా తన ఎవరితోనో మాట్లాడినప్పుడు తన నెంబర్ సేవ్ చేసుకున్నా సరే ఆ నెంబర్తో ఫోన్ చేస్తేనే ఎత్తడు కొన్ని సందర్భాల్లో. ఇంక అన్నోన్ కాల్ నుంచి ఫోన్ చేస్తే ఎత్తుతాడా? మన వచ్చి ఒక సొల్లు డ్రామా చెప్పుకొచ్చేసాడు. ఇంక నువ్వు చెప్పుకొచ్చిన మేధావి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. నేను ఏదో ఒక చిన్న వీడియో చేశానని చెప్పేసి అని శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళి సిసిఎస్లో సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు ఎట్టేసాడు ఇళ్ళ మీద. అలాంటిది కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరించి చంపేస్తామనంటే ఆ సుతపోస కేసు ఎట్టుకుంటూ ఉంటాడా? డ్రామాలు ఇవన్నీ డ్రామాలండి. ఊరికే అప్పబాయ కోళ్ళని చెప్తూ ఉంటారు. నేను ఏదో చిన్న వీడియో చేసినందుకే కేసు ఎట్టిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్ చేసి చంపేస్తాం, పొడి చేస్తాం, ఎరగదీసేస్తాం అని మాట్లాడితే నారా లోకేష్ గారికి ఫోన్ చేసి బతిమాలుకుంటాడా? నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇస్తాడా? హైదరాబాద్లో కేసు ఎట్లాడా? పక్కా తెలంగాణవాది కదా. మీరు ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ రాజకీయ డ్రామాలా? సరే, ఎందుకండి ఇవన్నీ కూడా అనవసరంగా మీరు ఈ సింపతి డ్రామాలు పక్కన పెడితే బాగుంటుంది. మీరు రీసెంట్గా అడ్వకేట్ రజనీ ఎవరైతే ఉన్నారో ఆవిడ అంటే మీకంటే ఎక్కువగా మీరు ఫుల్ కోట్ వేస్తున్నారో ఆవిడ అరకోట అంతే. సారీ, మీదే అరకోట, ఆవిడదే అరకోటే. ఆవిడ ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ఆవిడే ఎలివేషన్లో ఏకంగా ఆవిడ గారి గురించి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడేసేటట్ట. అయ్య బాబోయ్, ఆవిడ భలే మాట్లాడుతుందండి. అసలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మహానాయకురాలు అయిపోద్ది ఆవిడ. ఏ పార్టీ ముద్ర కూడా ఆవిడ వేయకండి, అలా స్వతంత్రంగా వదిలేయండి ఆవిడ్ని. ఆవిడ మాటలు ఖచ్చితంగా గుణపాలలాగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు గుచ్చుకుంటున్నాయి వెళ్ళి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మాటలు గిలగలు ఆడిపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో అనేసేటట్ట నిన్న సాయంత్రం అనుకుంటా లైవ్లో చెప్తూ పొంగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే ప్రెస్ మీట్లో ఆ స్క్రిప్ట్ సరిగా చదవలేడు, మర్చిపోతాడు. తన పార్టీ నాయకుడి పేర్లు తనకు గుర్తుండదు. అలాంటిది ఈవిడి గారి పేరు గుర్తుపెట్టేసుకున్నారంట. అలా అన్నాడో లేదో చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వెళ్ళగానే ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివేసే ప్రయత్నం చేసేసింది నిన్న లైవ్లో. ఒక నిమిషం ఉందండి. చదివేసే ప్రయత్నం చేసేసింది యాజ్ ఇట్ ఈజ్గా. ఏది చంద్రబాబు నాయుడు గారట
బైబిల్ పట్టుకుంటే మహాపాపం అని చెప్పేసి అసెంబ్లీలో అన్నారంట. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వక్రీకరించేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. అసలు వాస్తవానికి అలాంటి మాటలు ఎక్కడో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల. అక్కడే ఉన్న తెలుగుదేశం అదే లైవ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీ గారు ఇమీడియట్గా ఆఫ్ చేసి, ఆపవమ్మ సాలు కానీ నువ్వు కొత్త లేనిపోని తీసుకురా, మాకు నువ్వు అసలు విన్నావా, అనన మాటలు అన్నట్టుగా నువ్వు వక్రీకరించి ఎలా మాట్లాడుతున్నావు, క్షమాపణ చెప్పు అంటే బిక్కమొఖం వేసేసింది మళ్ళీ అక్కడ. మీరంతా ఆర్టిస్టులు అండి, పెయిడ్ ఆర్టిస్టులు. మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం మీకు వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం మీకు. దానికోసమే ఈ తాపత్రయం అంతా కూడా. మీరు మాట్లాడినా, రజనీ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా తలాతోకాలేని అంశాలపైన మీరు వచ్చి రభస చేసి రచ్చ చేసి ఆవిడ అలాగే మాట్లాడుతుంది. నన్ను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. నువ్వేనా తెలుగుదేశం పార్టీ అంతకుముందు కాదుగా, నువ్వేనా మా పార్టీలో పనిచేసావా, మా పార్టీ నాయకురాలువా, అసలు నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక అధికార ప్రతినిధివి, జనసేన పార్టీలో ఉన్నావని చెప్పేసి నిన్న మొన్నటి వరకు నువ్వు అంబటి రాంబాబుకి మద్దతు ఇచ్చేంత వరకు మాకు తెలీదు. హలో అనియా, ఇవి హలో నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి. నేను ఒక 5 నిమిషాలు చేయమంటారా మీకు? ఓ 5 నిమిషాలు సార్, నా దగ్గర ఉంది, ఓ 5 నిమిషాలు చేస్తా. ఆవిడ ఒక సింపతి డ్రామా సార్, మధ్య మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆవిడ ఒక సింపతి డ్రామా. వీళ్ళంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారంటే ఎట్టో కట్టా చేసి ప్రభుత్వం పైన ఒక రకమైన విష ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి. అంతకుమించి ఇక్కడేం కనబడట్లా. మీరు కావచ్చు, ఆవిడ కావచ్చు, ఈ సింపతి డ్రామాలు ఎక్కడైనా కట్టుబడితే బాగుంటుంది. ఆవిడేదో తెలుగుదేశం పార్టీలో పనిచేసినట్టు, తెలుగుదేశం పార్టీ నాయకురాలాగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళినట్టు మాట్లాడుతుంది. అసలు ఆవిడ ఉన్నారని చెప్పేసి అని అంబటి రాంబాబు ఇష్యూలో ఆవిడ మాట్లాడనంత వరకు, అంటే ఆవిడ మాట్లాడేంత వరకు మాకైతే తెలీదు. ఈవిడ జనసేన పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పేసి మాకు తెలియదు, ఎప్పుడు కూడా మేము చూడాల. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మమ్మల్ని ట్రోల్ చేస్తుందంట. మేమేమీ మిమ్మల్ని ట్రోల్ చేయట్లేదు, మిమ్మల్ని ట్రోల్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మీకు ఫోన్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. తెల్లారులైతే మా పనులు మాకు సరిపోతున్నాయి. అంత ఖాళీగా, అంత బేకారుగా, అంత బేవర్స్గా ఎవడో లేడు. ఎవడు ఫోన్ చేస్తాడు మీకు? ఎవడండి ఫోన్ చేసినాడు మీకు? ఫోన్ చేసినోడు ఒక్క నెంబర్ బయట పెట్టలేరు, ఒక్కడి పేరు బయట పెట్టలేడు, ఒక్కడి ఫోటో బయట పెట్టలేరు. ఇవాళ ఫోన్ చేసినోడు ఫోటో నుండి పేరు కనుక్కొని పెద్ద కష్టం కాదు. ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాట్సాప్లో చెక్ చేస్తే వాడి ఫోటో, వాడి పేరు అన్నీ వస్తాయి. రావా? మరి ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీరు ఏం చేయాలనుకుంటున్నారా? అబ్బాయి ఇదొక ఫ్యాషన్ అయిపోయిందంటే ఇన్నోవాళ్ళు గొర్రెల్లే వింటారులే, ఎన్ని మాటలన్నా వింటారులే అంటేనా? ఇక ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు ఇంటికాడ నుంచి, దేనికో సంబంధించి ఫోన్ చేశారు. అగో నన్ను జడసావన్ కుమార్ మనుషులే నాకు ఫోన్ చేశారని చెప్పేసి అంటే బాగుంటుందా? సిగ్గుపడండి కాస్తగా. ఈ అప్పాబాయ కూరలు చెప్పమాకండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇకనైనా సరే ఇలాంటి మాటలు మానేస్తే బాగుంటుందండి. అనవసరంగా మీరు మాట్లాడితే సింపతి కోసమో, కులం కార్డు తీసుకొచ్చో, వాళ్ళలాగానో వీళ్ళలాగానో మేము బెదిరించేస్తాం, మళ్ళీ మేము 29 అధికారులకు తిరగి తీసేస్తాం. ఇలాంటి అప్పాబాయ కవులు, డచ్చా కవులు బొచ్చుడు విన్నాం మేము. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా భయపడి మాట్లాడడం మానేలా. ఆ రోజు మాట్లాడడం, ఇలాగే మాట్లాడడం, ఎంతకంటే ఎక్కువగా మాట్లాడడం. ఇంకా ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏ విధమైన బూతులు మాట్లాడారో ఆ విధంగా మేము బూతులు మాట్లాడకపోయినా సరే అదే స్థాయిలో, అంతే ఘాటుగా కొడాలని మాట్లాడినా, పేరునాని మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, రోజా మాట్లాడినా అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాము ఆ రోజున మేము. వాళ్ళు ఒక్కడ పకుడీగడు వచ్చేసి ఒక కోటే వేసుకొని 29లో మేము వచ్చేస్తాం. ఇంతమందిని చూసాం మేము. రాజకీయాల్లో ఎవడ అధికారంలో ఉన్నా, ఎవడ అధికారంలో లేకపోయినా ఒకరినొకరిని పీకి ఇదేమీ లేదు. మహా అయితే 2-3 కేసులు పెట్టుకుని లోపలేస్తాం.
ఎప్పుడో 29 దాకా వెళ్ళిపోయావు నువ్వు. ఇవాళ అధికారంలో ఉన్నవాడు అనుకుంటే మరి అప్పుడేం చేస్తావు? ఇవాళ అధికారంలో ఉన్నవాడు మీలాగే ఆలోచిస్తే ఏం చేస్తారు మీరంతా కూడా? అంటే చేయలేకనా? ఆ తెలివితేటలు లేకనా? మనకు ఒక వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు. ఏదైనా చట్ట ప్రకారం చేయాలి. ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వచ్చినా సరే మేము ఏదైనా తప్పు మాట్లాడితే, మీ పైన ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే, ఆధారాలు లేకుండా మీ పైన ఏదైనా ఆరోపణలు చేస్తే అప్పుడు మీరు మా పైన చర్యలు తీసుకోగలుగుతారేమో. కానీ మీరు మాట్లాడిన మాటలకి, మీరు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకి కౌంటర్గా ప్రతి విమర్శ మేము చేసినప్పుడు మీరు చేసేది ఉండదు, బొచ్చు పీకేది ఉండదు. అంతేనా? రాజకీయాలు అన్న తర్వాత విమర్శ ప్రతి విమర్శ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాత్రం దానికి మేము వచ్చే హత్తం అంటే అట్టా రానిస్తారా మిమ్మల్ని? పోటీ చేయి. ఎక్కడ పోటీ చేస్తావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాననుకుంటున్నావు? నీకు దేకడం నీకు తెలియట్లే. ఇవన్నీ కూడా నువ్వేదో అనుకుంటున్నావు, జగన్మోహన్ రెడ్డి మన ఎత్తున కిరీటం పెట్టేస్తాడని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు కానించి 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డికి నీడ కింద ఉంది. తల్లి కావచ్చు, సొంత చెల్లి కావచ్చు, నీడ కింద ఉంది. ఉందా లేదా? అలాంటి వ్యక్తిని బయటికి పంపించేశారు. బయటికి పంపించేసిన తర్వాత సోషల్ మీడియా పచ్చి బూతులు తిట్టుతున్నారు. నువ్వు లెక్క. సార్ స్థాయి మర్చిపోవద్దు. నువ్వు జడ్జి అయితే అయ్యి ఉండొచ్చు, మాజీ జడ్జి. నీకేమైనా తెలివితేటలు ఉన్నా, నీకేమైనా మేధావతనం ఉన్నా, నీకేమైనా పెద్ద తోపు తురుము అనుకున్నా నీ దగ్గర పెట్టుకో. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చిన్నపిల్లలాగా సినిమా డైలాగులు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి నాకంటే జగన్మోహన్ రెడ్డే మంచోడు అంత లేదండి మనకి. నీకు అంత సినిమా లేదు. పట్టుమని లెక్కెత్తే 500 ఓట్లు తెచ్చుకోలేము మనం. 500. నువ్వు 500 ఓట్లు తెచ్చుకొని అప్పుడు మాట్లాడు. నీ బతుక్కి నీకు 500 ఓట్లు పడవు. ఎంత? 500 ఓట్లు పడవు నీకు. నీకంటే 100కి ఎక్కువ ఓట్లు పడతాయి. అలాంటి ప్రతి పకోడీ గాను ఇక్కడికి వచ్చి రాజకీయ విమర్శలు చేసుకుంటూ ప్రతి ఒక్కడు ఏలెట్టేసి నారా లోకేష్ గారిని పేరెట్టేసి ఇష్టానుసారంగా బెదిరించేస్తుంటే మేము అలా చూస్తూ ఉంటున్నాం. బాబు ఏటీడు వీడి స్థాయి ఏంటి అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతూ స్థాయిల గురించి, రాజకీయాల్లో స్థాయిల గురించి మాట్లాడుకుంటా పోతే ఇక్కడ ఎవరిని విమర్శించలేడండి. విమర్శించగలుగుతాడా? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు కదా, నీ స్థాయి ఏంటి అని అడుగుతాం మేము. అడగమా? అరే లాజిక్ లేకుండా మీరు ఇలాగా ఈ పనికి మాల మాటలో ఇవి అప్పాబాయ కూరలు చెప్పమాకండి. చాలా సిరాగ్గా చాలా చండాలంగా ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటిగా వస్తున్నారా మీరు? ఇది ప్రతి సందర్భంలోనూ చెప్పాలా? సరే ఈ డైలాగులు వర్కౌట్ అవ్వు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేయకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన నొప్పి ఏంటండి? ఎందుకు వెళ్ళట్లేదండి? వాళ్ళ నాయకుల చేత, వాళ్ళ కార్యకర్తల చేత, లేదంటే సాక్షి పత్రికలోనో సాక్షి డిబేట్లలోనో విష ప్రచారాలు చేస్తున్నాడు. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమైందండి? ఎమ్మెల్యేగా గెలవకపోతే వేరే అంశం. అది ఎమ్మెల్యేగా గెలిచాడుగా, తనతో పాటు మరొక 10 మంది గెలిచారుగా. అసెంబ్లీలో చర్చించడానికి ఏమైందండి? ఎందుకు భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? మీలాంటి వ్యక్తుల చేత ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారో? మీరంతా ఎందుకు పొలోమోని వచ్చేస్తున్నారో? మీకు సంబంధం లేని అంశం కదా అది. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం మీకు సంబంధం లేని అంశం అండి అది కదా. గత ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం అంటే ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కదా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ. సమాధానం ఏదనంటే వాళ్ళు చెప్తారండి. ప్రతిదానికి పెద్ద మొత్తాయిదోలా నువ్వు వచ్చి కూర్చొని నేను ఆన్నే హెత్తాను, ఈయన్నే హెత్తాను, నా సంగతి వెళ్తావు, నేను జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి నాకంటే జగన్మోహన్ రెడ్డి మంచోడని చెప్పి నిరూపించేస్తాను. ఏం చేస్తావు? నీకైనా అంత పెద్ద పొజిషన్ అనుకుంటున్నావా? పట్టుమా లెక్కెత్తాను. ప్రతిసారి నువ్వు ఓట్ల గురించి ప్రస్తావిస్తే బాగోదు, ఏడుస్తావు అని చెప్పేసి అని మాట్లాడట్లా. నువ్వు ఇంకా ఈ అతి డైలాగులు తగ్గించుకుంటే బాగుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకున్నావు. వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. అనవసరంగా ఇష్యూలు తెచ్చుకొని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసేసి నేను బెదరగొట్టేస్తాను, బెదిరించేస్తానంటే ఎవడో భయపడ్డా. ఇలాంటి పకోడీగాలకు కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. చూసావా? నిజంగా మా జోడించుకొని మేము కొట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకెవడో ఫోన్ చేసి ఇది ఉండదు, సర్చ్ ఇది ఉండదు. నీ ఎలివేషన్ల కోసం, నీ హైప్ కోసం, సింపతి కోసం డ్రామాలు ఆడద్దు. 4 సినిమా డైలాగులు కొట్టేసి ఇచ్చేసేసి నన్ను బెదిరించేస్తున్నారు అనుకుంటే ఎవడో నమ్మడు ఇక్కడ. ఆడెవడో పొరంబొగ్గడు ఇంకొకడు చెప్పాడని చెప్పేసి ఆ మాటలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఆగొద్దు. నిజంగా మీకు ఎవడన్నా ఫోన్ చేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే ఆ నెంబర్లతో సహా బయట పెట్టండి. ఎవడ ఫోన్ చేసాడు ఏంటని తెలుసుద్ది.
ఇది ఒక రకమైన విష ప్రచారం అయిపోయింది. వీళ్ళకి ఈ జడ శ్రవణ్ కుమార్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ మేధావి కావచ్చు, లేదంటే మా ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, లేదంటే ఈ అడ్వకేట్ రజనీ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎవడో ఫోన్ చేసి బెదిరించకపోయినా కావాలని చెప్పేసి వీళ్ళ సింపతి కోసం ఆడే డ్రామాలు మాట ఇవన్నీ కూడా. మీ డ్రామాలో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఎవరో లేరండి. ఇంక మీ మాటలు కట్టి పెడితే బాగుంటుంది.